కొడంగల్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్ వేశారు. అఫిడవిట్ లో కీలక విషయాలు వెల్లడించారు. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కొడంగల్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్ వేశారు. అఫిడవిట్లో కీలక విషయాలు వెల్లడించారు నరేందర్ రెడ్డి. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పన్నారు. పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. ఇక కేటీఆర్ గురించి తాను ఏం చెప్పలేదని, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు. తన అడ్వకేట్ కోరితే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారన్నారు పట్నం నరేందర్ రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ రోజు ములాఖాత్ సందర్భంగా తన పర్సనల్ న్యాయవాదులు జైల్లో పట్నం నరేందర్ రెడ్డిని కలిసి తను కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏదైతే తను జైలుకి చేరుకున్న తర్వాత తన చేనికి ఒక కన్ఫెషన్ కాపీ రిమాండ్ రిపోర్ట్ అందిందో దాంట్లో స్వయంగా తనే కేటీఆర్ పేరు ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ రకంగా పోలీసులు అసలు నన్ను ఇన్వెస్టిగేషన్ చేయలేదు, విచారణ జరపలేదు, విచారణలో ఏ రకమైనటువంటి విషయాలు నేను పోలీసులకు తెలియజేయలేదు, అసలు కేటీఆర్ పేరు నేను ప్రస్తావన తీసుకురాలేదు, కావాలనే పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి నేను చెప్పిన విధంగా దాంట్లో మెన్షన్ చేశారు, కేటీఆర్ ప్రస్తావన నేను తీసుకురాలేదు, ఇది తప్పుడు వివరాలు అంటూ కూడా తన న్యాయవాదుల ద్వారా ఈ విషయాన్ని కొడంగల్ కోర్టుకి తెలియజేసే విధంగా ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ 4 పేజీల అఫిడవిట్ లో తను ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు జరిపినటువంటి విచారణ, తనని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ టైంకి అరెస్ట్ చేశారు, ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు, అనంతరం పోలీసులు ఏం అడిగారు, తనకి ఏం సమాధానం ఇచ్చాను, తర్వాత దాన్ని రిమాండ్ చేశారా తప్ప ఇక్కడికి చేరుకున్న తర్వాత నేను కేటీఆర్ పై ఏదో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నట్టుగా కూడా తనకు జైలు చేరుకున్న తర్వాత ఆ కాపీ నా చేయికి అందింది. రిమాండ్ రిపోర్టు కన్ఫెషన్ కాపీ నేను చదివితే దాంట్లో కేటీఆర్ స్వయంగా చెప్పడంతో ఈ దాడులకు పాల్పడ్డాడు అంటూ నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని ఒక విషయాన్ని ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. అదంతా కూడా తప్పుడుగా స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను ఎక్కడ కూడా కేటీఆర్ పేరుని ప్రస్తావనకు తీసుకురాలేదంటూ మాత్రం ఈ విషయాన్ని కొడంగల్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసి ఉన్నాడు కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ అంశం విచారణకు వచ్చినప్పుడు పట్నం నరేందర్ రెడ్డి పెట్టుకున్నటువంటి అఫిడవిట్ విషయంపై కూడా కోర్టు విచారించేటువంటి అవకాశం ఉంది. తను ఒకవేళ నిజంగానే స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే దాన్ని మీరు చేతి రాత ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారా, వీడియోగ్రఫీ ఏదైనా ఉందా, కేటీఆర్ పేరు చెప్పడానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా కోర్టు పోలీసులను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తను మాత్రం కేటీఆర్ పేరు చెప్పలేదు, దీంట్లో ఎలాంటి కుట్రకోణం దాగలేదు, ఒక కార్యకర్త కాబట్టి, పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి పదే పదే తనతో మాట్లాడితే అది కుట్రకోణం అని పోలీసులు ఇది తప్పుడుగా చిత్రీకరించి ఈ డాక్యుమెంట్లు అన్నిటి కూడా తను ఒప్పుకున్నట్టు కూడా ఫైల్ చేసి తన పూర్తిగా దీంట్లో ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అన్నట్టుగా మాత్రం ఈ అఫిడవిట్ లో ఈ పట్నం నరేందర్ రెడ్డి ఈ విషయాలు పొందుపరిచి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక హై డ్రామా నడిచినటువంటి సిచ్యువేషన్ కదా. ప్రస్తుతం అసలు కేటీఆర్ పేరు నేను చెప్పలేదని చెప్పి నరేందర్ రెడ్డి చెప్తూ ఉండడం, ఈ ట్విస్ట్ ని ఏ రకంగా చూసుకోవాలి?
నరేందర్ రెడ్డి నిన్న నుంచి కూడా తను ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో తనకు సంబంధం లేకపోయినా తనని దీంట్లో ఇరికించారని ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. దీంతో పాటు నరేందర్ రెడ్డికి వెనుక నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోటే ఈ దాడులు జరిగాయి, అవసరమైతే ప్రభుత్వ అధికారులను చంపండి అని ఒక విధంగా ఆదేశాలు ఇచ్చారు అనే ఒక విషయాన్ని పోలీసులు అఫిడవిట్ లో ఈ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. కేటీఆర్ ఒక పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం అతను సీనియర్ నాయకులు కాబట్టి రెగ్యులర్ గా మాట్లాడేటువంటి కన్వర్సేషన్ లో భాగంగా మాట్లాడి ఉండవచ్చే తప్ప ఈ లగచర్ల ఘటనకు సంబంధించి ఒక ప్రీ ప్లాన్ ప్రకారంగా కేటీఆర్ మాట్లాడారు అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటి వరకు ఏ విషయాన్ని కూడా తేల్చలేకపోయారు. ఈ నరేందర్ రెడ్డిని విచారించినప్పుడు నరేందర్ రెడ్డి తన కన్ఫెషన్ లో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి కేటీఆర్ పేరు దాంట్లో ప్రస్తావించాల్సి వచ్చింది అనేది మాత్రం పోలీసులు. నరేందర్ రెడ్డి మాత్రం నేను కేటీఆర్ పేరు చెప్పలేదు, కావాలనే కేటీఆర్ పేరుని పెట్టి పూర్తి స్థాయిలో బదలాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం విచారించేటువంటి అఫిడవిట్ లో ఈ రకంగా తను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనే దానిపై మాత్రం కోర్టులో విచారణ జరిపిన తర్వాత కోర్టు దీనిపై పోలీసులను వివరణ కోరితే పోలీసులు ఏ రకమైనటువంటి వివరణ ఇస్తారనేది మాత్రం ఈ బెయిల్ పిటిషన్ సందర్భంగా విచారణకు వచ్చినప్పుడు ఆ సమయంలో తాను వేసినటువంటి అఫిడవిట్ కి సంబంధించినటువంటి వాటిపై కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.